సిద్దిపేట జిల్లా హుజనాబాద్ పట్టణంలోని కస్తూర్బా కాలనీకి చెందిన ఇటుక బట్టి కార్మికుడు మంద సదానందం బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కూతాటి విజయభాస్కర్ అండగా నిలిచారు. గత 3 నెలలుగా కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వైద్య చికిత్స ఖర్చులను భరిస్తున్నారు. తాజాగా కుటుంబ అవసరాల కోసం సుమారు 20,000 విలువైన 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం కేబీ కాలనీలో నివసిస్తున్న పలు నిరుపేద కుటుంబాలను పరామర్శించి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. కష్టకాలంలో పెద్దన్నలా అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్న విజయభాస్కర్ సేవలను స్థానికులు, కాలనీ ప్రజలు అభినందించారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు ఇలాంటి సేవలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. భాస్కర్ స్వప్న ఉన్నారు ఫోన్ చేయాలి. హుస్నాబాద్ పట్టణంలోని జ్యోతినగర్ ప్రాంతంలో కేబికాలకు చెందిన మంద సదానంద గారికి కారు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ బాగా దెబ్బతినడం జరిగింది, విరగడం జరిగింది, చెయ్యి కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబం విజయపడ్డది. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుపుతున్నారు. వారి జీవనం కూలినాలు చేసుకొని బతుకుంటే తరుణంలో ఇట్లాంటి ప్రమాదాలు చాలా బాధాకరం. గాయపడిన బాధితులను ఆదుకోవడం కోసం ఈ వారి కేబీ కాలనీలో పోటీ చేసిన 1వ వార్డులో పోటీ చేసిన కుర్తాడు భాస్కర్ గారు, అదేవిధంగా స్వప్న గారు ఇద్దరు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం దాదాపు 3 నెలలకు సరిపోయే వంట సామాగ్రిని వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళని అభినందిస్తున్నాం. పేదవారు కష్టపడి పనిచేస్తున్న వారికి ఇట్లాంటి ప్రమాదాల వల్ల కుటుంబం వెనుకబడే పరిస్థితి ఉంది. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన లేవలేని స్థితిలో ఉన్నది. అంటే అతనికి 2 పిల్లలు, ఒక తల్లి, భార్య, వీళ్ళంతా ఆయన మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆయన జీవనం వెనుకబడింది. వారిని ఆదుకోవడం కోసం మన భాస్కర్ స్వప్న గారు ముందుకు రావడం నిజంగా మనం అభినందిస్తూ వారికి కూడా మరింత మంది ఎవరైనా సహకారం అందించే వాళ్ళు కూడా అందించాలని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి.